ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియా చూస్తున్నారండి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. LBR డిజిటల్ మార్కెటింగ్ అండి. హాయ్ అండి, మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్, కామెంట్ చేయండి. అయితే ఆంధ్ర తెలంగాణలో ఎదుగుతున్న మతం ఏంటి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో జర్నలిస్టులు అంటూ కొన్ని వీడియోలు చేశారండి. ఎదుగుతున్న మతం అంట ఆంధ్ర తెలంగాణలో వేగంగా ఎదుగుతున్న మతం. ప్రపంచ దేశాలందరూ కూడా ర్యాకెట్లు కనిపెట్టి వేరే గ్రహాల్లోకి వెళ్తుంటే మనోళ్ళు ఏం కనిపెడుతున్నారు చూడండి. ఆంధ్ర తెలంగాణలో ఎదుగుతున్న మతం అంట. ఇదా సమస్య ఇప్పుడు? సరే, ఎదుగుతున్న మతం ఏంటి ఆంధ్ర తెలంగాణలో అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే ముస్లిమ్స్ అంట. ముస్లిం మతం వేగంగా ఆంధ్ర తెలంగాణలో ఎదుగుతుందంట. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు కంటారు. ప్రతి ఇంటికి వచ్చేసి ఒక 8 మందిని 6 మందిని కంటారు. ఆ మధ్యకాలంలో అమ్మ ఒడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఇంటికి 1,20,000 ఇచ్చారండి ప్రభుత్వం. అంటే ఆ ఇంట్లో 8 మంది 9 మంది పిల్లలు ఉన్నారు, ముస్లిం పిల్లలు అంటూ ఒక వీడియో రిలీజ్ అయింది. సో ఎందుకు ముస్లిం మతం ఎదుగుతుంది అంటే వాళ్ళు ఎక్కువ మంది పిల్లలను కంటారంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, కొంతమంది అభిప్రాయపడ్డారు. ఆంధ్ర తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మతం ముస్లిం మతం అంటూ నిజమేంటి ఇప్పుడు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. అందరూ కూడా చెవులు పెట్టి వినాలి. నిజంగా ఎదుగుతున్న మతం ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో హిందూ మతం అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుందండి. ఇది ఒరిజినల్ న్యూస్ అనమాట. ఇది వరకు రోజుల్లో ముస్లిమ్స్ ఒక 4-5 ఉంటే ఇప్పుడు 2 కంటున్నారండి. వాళ్ళు ముస్లిమ్స్ చాలా వేగంగా పెరుగుతున్నారు అన్నది కొంతమంది జర్నలిస్టులు ముస్లిం మతం పేరు చెప్తున్నారు. బట్ వాస్తవానికైతే ఇప్పుడు ముస్లిమ్స్ చూసినట్లయితే 2 కంటున్నారండి. ఒకవేళ నేను రైటా రాంగా అన్నది మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చెయ్యండి.